పరిస్థితి మేము ఇందామట 1 ఎకరం 2 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. మమ్మల్ని ఏదని చేసి అంతేనా మాకు ఇవ్వండి అవకాశం అంటే ఇవ్వను అంటున్నారు. మీరు చేయండి అంటే మీరు చేస్తలేరు. మరి మా పరిస్థితి ఏంటి? బతకాల కొన్ని మమ్మల్ని కూడా మీతో పాటు గోల్డ్ మీరు తీసుకెళ్ళండి అట్టు. మీరు జాబులు చేస్తున్నారు, మేము వ్యవసాయం చేయొద్దా? చెయ్యాలి కదండి. మేము అడవిలో ఉన్నామా మా చేనులో ఉన్నామా? పోనీ చెప్పండి. మా పట్టా చేనులోనే ఉన్నాము. మరి ఇలా చేస్తుంటే ఎలాగా? మీరు చూడాలి కదా. అధికారులు ఏం కోరుతున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు చెప్పండి. ఇన్ని రోజుల నుండి అధికారులు ఏం చేస్తున్నారు చెప్పండి. మాకేదో న్యాయం చేశారా? ఇన్నిటిని తిన్నాయంటే ఇంటికి తీసుకెళ్ళిపోతే వస్తుందా అన్నారు కదా ఇందాక. ఇంటికి తీసుకెళ్ళిపోతే రాదు, ఎందుకంటే మనుషులు అలిపిడి ఉన్న చోటకి ఏ జంతువులు రావు. దానికి 1/2 కిలోమీటర్ దూరంలో కూడా దాని పేడ వాసన చూసి గుర్తించి వస్తుంది. మీరు నిన్న చెప్పాం, ఎంతసేపు దీన్ని ఏం చెప్పాం, మా ఫాస్టర్ గారు చెప్పారు, అందరినీ చెప్తున్నాం. మీరు చేసే పని మళ్ళీ వచ్చింది, అది వెళ్ళిపోనేమో. నా పేరు రామతులసి, మాది నాగులగూడెం గ్రామం. మా పొలాల్లో పులి సంచరిస్తుందని గత 2 రోజుల నుంచి చెప్తున్నాము. 2 రోజుల వరకు నిన్నటికి ఈ రోజుకి 5 ఆవులను పులి చంపింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రభుత్వం వాళ్ళు ఒక్కరోజు ఇక్కడుండి బోన్లు, నెట్స్ అనేవి, వెపన్స్ అనేవి కొంచెం యూజ్ చేసి పులిని పట్టుబడాలని కోరుకుంటున్నాము. నిన్నటికి ఈ రోజుకి 5 ఆవులు చనిపోయినాయండి. ఆవులన్నీ చాలా బెదురుతున్నాయి. మా వాళ్ళు నిన్నంతా ఇక్కడే ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్స్, పోలీసులు అనే వాళ్ళు 5 గంటల వరకు ఇక్కడ ఉన్నారు, కానీ తర్వాత వెళ్ళిపోయారు. మా వాళ్ళు రాత్రంతా ఉన్నారు. 1 గంట ఇక్కడ ఉండుంటే ఇక్కడ జరిగిన విషయాన్ని చూసి వాళ్ళే నైట్ అంతా ఇక్కడ ఉండడానికి బాగుండేది. వాళ్ళేమో వెళ్ళిపోయారు. గంట ఉండుంటే ఆ పుల్లిని పట్టుబడడానికి బాగుండేది. మా వాళ్ళే దాన్ని తరిమి కొట్టి 1 ఆవును కూడా తీసుకెళ్ళిపోయింది. అప్పటికి మా వాళ్ళే తరిమి కొట్టారు. 1 కాకుండా ఇంకా తర్వాత నిద్రపోయే సమయంలో ఇంకొక దాన్ని తీసుకెళ్ళిపోయింది. రాత్రంతా నిద్ర లేకుండా మా వాళ్ళు ఆవులకి కాపలాగా ఉన్నారు. కాస్త ప్రభుత్వం త్వరగా స్పందించి పులిని బోనుల్లో పట్టుబడాలని కోరుకుంటున్నాం.